చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వము పేదింటి ఆడబిడ్డలకు సామాన్యులకు ఎంతో అండగా ఆసరగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంను గవర్నమెంట్కు చేతగాక చేతగాక హైకోర్టు స్టే ఇవ్వకముందే దీన్ని బంద్ చేయాలని కాంగ్రెస్ కుట్రపడుతున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పథకాన్ని బంద్ పెడితే పేదలు సామాన్యులు అప్పుల పడి ఆడపిల్లల పెళ్లి అనేటువంటి వారికి చాలా భారం అవుతున్నది. అదేవిధంగా రైతులకు ఎంతో అండగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం కూడా ఈ గవర్నమెంట్ బంద్ చేస్తున్నది. రైతులకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి రైతు బీమాను కూడా తిరిగి ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పేదింటి ఆడపిల్లలకు ఎంతో ఉపయోగపడే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకానికి గవర్నమెంట్ రద్దు చేస్తూ హైకోర్టు రద్దు చేస్తూ ఆ యొక్క రద్దుని గవర్నమెంట్ నిరసిస్తూ దానికి సంబంధించిన స్టే కూడా వేయకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల ఆశాజ్యోతిగా కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి స్కీములని రద్దు చేయడం జరిగింది. ఆ రద్దును నిరసిస్తూ ఈరోజు చందూరు మండలంలోని అన్ని గ్రామాలు కలిసి ధర్నాలో పాల్గొనడం జరిగింది. అట్లాగనే రైతులకు పెట్టేటటువంటి రైతు బీమాని కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి స్కీముని డబ్బులు కట్టకపోవడం సిగ్గుచేటు. రైతులకు చేసినటువంటి అన్యాయాలని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసి ఈ యొక్క రైతు బీమాకు కట్టవలసిందిగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వర్ణి చందూరు మండలంలో ధర్నా చేయడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు ఈ చందూరు మండల ధర్నా కార్యక్రమాన్ని ఇచ్చేసిన గన్పూర్ సోదరులకు, కారేగాం సోదరులకు, మా చందూరు గ్రామ రైతులకు, ఉద్యమకారులకు, టీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు మనము మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి ఉద్దేశంతో హైకోర్టు స్టే ఇవ్వకుండా స్టే ఇచ్చని చెప్పేసి ప్రభుత్వము కౌంటర్ దాఖలు చేసింది పోయి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ పథకాలని రద్దు చేయడం జరుగుతుంది. అలాగే ఇది పేదింటి ఆడపడుచులకు సంక్షేమ పథకానికి నోటిగాడ వచ్చిన ముద్దని లాక్కోవడము ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయటని చందూరు మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఆనాటి నుంచి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా అటువంటి సంక్షోభం ఏర్పడిన కేసీఆర్ గారు పేదింటి ఆడపడుచులు ఇబ్బంది కలగద్దు, పెళ్లి చేసుకొని పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఒక సొంత ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుని ఒక మేనమామల ఒక పేదింటి ఆడపడుచుకు అండదండలతో ఉండి 1,00,000 రూపాయల 1,16,100 రూపాయలు ఇవ్వడంతో పేద ఆడపడ కళ్ళలో ఆనందం చూసిన ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటో ఈరోజు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటో ప్రజలు గ్రహించాలని చెప్పి మేము మండల పక్షాన కోరుతున్నాము. అలాగే ఏ రోజైతే రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన రాజ్యం ఎలాగో నాశనం అవుతుందో ఈరోజు కూడా అటువంటి సందర్భాలు ఈరోజు జరుగుతున్నవి. ఎప్పుడైతే ఒక రైతు మట్టి చేతులకు 5,000 ఎప్పుడు దిగుతాయో ఒక అదే 5,000 ప్రజలకు నోట్ల ముద్దలా మారే రైతుకు నడ్డి విరిచే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వము. ఈ చేతగాని ప్రభుత్వము, ఈ దద్దమ్మ ప్రభుత్వము మంచి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రపంచంలో ఎక్కడ లేని చేసిన ఈ పథకము రైతు బీమా పథకము ఇది ఎక్కడ ఏ అగ్రరాజ్యంలో కూడా ఏ ధనిక దేశంలో కూడా ఈ స్కీమ్ లేదు. అటువంటి స్కీమ్ని మన కేసీఆర్ గారు మన రైతు పక్షపాతి ఈ రైతు బీమా పథకాన్ని సంక్షేమ పథకాన్ని బయట రైతులకు ఉపయోగపడదని తీస్తే 5 లక్షల పథకానికి స్కీము ప్రజలకు అందజేస్తే ఈ దద్దమ్మ ప్రభుత్వము ఒక ప్రీమియం కట్టలేక ఈ రైతు బీమా బంధువును ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళు రద్దు చేయడం జరిగింది. ఇదే నా రైతులకు చేసే మీరు న్యాయము? ఎలాగో రైతు బంధు ఏకొచ్చి నరకోర నిధులతో రైతు బంధు ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అలాగే ఇస్తారు.
కనీసం ఒక రైతు కష్టపడే రైతుకు 3 గాళ్ళ కష్టపడే రైతుకు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరగా ఉంటాని కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ గారు చాలా మేధావి వర్గం ఉపయోగించి చేసే ఈ పథకాన్ని కూడా మీరు నడ్డి విరిచడము చాలా సిగ్గుచేటు. ఈ తక్షణమే ఈ ప్రభుత్వము ఈ బర్తరఫ్ చేసి ఈ ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ మేము కోరుచున్నాము. ఇసుంటి ప్రభుత్వం ఈ 100 సంవత్సరాలు ఎక్కడ లేదని ప్రపంచంలో దేశంలో ప్రపంచం లేని మండల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ మున్ముందు ఇక్కడ మండల కార్యక్రమం నిరసనలు చేయడం జరిగింది. మళ్ళీ రేపు కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రేపు కూడా మేము ధర్నాలు చేస్తాము. అనుకోకుండా మళ్ళీ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాన్ని మీరు పునరుద్ధరించుకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని చెప్పేసి మేము ఈ చందూరు మండల పక్షాన మండల టీఆర్ఎస్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ. బాజిరెడ్డి గారి నాయకత్వం, బాజిరెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ.